వెంకట్రావు గారు నమస్కారం. బాగున్నాను. మా రాజుకి పెళ్లి ఖాయం చేసుకున్నాము. ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయి. బంగారము అది కొనాలి. చేతికి అందాల్సిన డబ్బులు సమయానికి చేతికి అందలేదు. ఎలాగైనా మీరు 3 లక్షల రూపాయలు నాకు అప్పుగా ఇస్తే మంచి సమయంలో ఆదుకున్నట్టుంటుంది. తొందరలోనే తీర్చేస్తాను. మీరలా కుదరదు అంటే నేను ఇబ్బంది పడిపోతాను. ఈ సహాయం చేస్తే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. సరేలేండి, వీరు కుదిరినప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు? నేను ఇంకో చోట ప్రయత్నిస్తానులేండి. తీసుకోండి అల్లుడు గారు. ఈ డబ్బులు తీసుకెళ్లి రాధిక పెళ్లి పనులు చూడండి. ఇందాకటి నుంచి మీరు డబ్బుల కోసం పడే తాపత్రయం అంతా చూస్తున్నారు. రాధిక పట్ల మీకున్న మంచి మనసుకు చాలా కృతజ్ఞతలు అత్తయ్య గారు. రాధిక పెళ్లి కోసం మీరు కూడబెట్టుకున్న డబ్బులు ఇస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. కానీ నా కూతురు పెళ్లి నా కష్టార్జితంతోనే ఘనంగా చేసి అత్తగారింటికి పంపించాలన్నది నా కోరిక. అందులోనే నాకు తృప్తి ఉంటుంది. అందుకు అవసరమైతే నా పొలాన్ని అమ్మైనా సరే రాధిక పెళ్లి జరిపిస్తాను. ఇంతకీ గోరింటాకు ఎవరికి? నీకింకా తెలీదా? ఇప్పుడే కదా ఊళ్ళోకి వచ్చాను. తెలీదు. రాధికకి. అవును, మంచి అమెరికా సంబంధం. కుర్రాడు అందంగా ఉంటాడు. ఈడు జోడు భలే కుదిరింది. వారంలో పెళ్లి. నా రాధికకు పెళ్ళా? అది ఎలా కుదురుతుంది? రాధికను పెళ్లి చేసుకోవాల్సింది నేను కదా. నా ప్లేస్ లో వేరొకడు రాధికని. ఏదో మావాడు ఇష్టపడ్డాడు కదా అని నీ మీద జాలితో ఓకే చేస్తే మాకు థ్యాంక్ఫుల్ గా ఉండాలి. కానీ నువ్వు నన్నే ఎదిరిస్తావా? నీకింత పొగరా? వెళ్ళి అర్జెంటుగా స్టైల్ మార్చుకో. వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళి మార్చుకో. నాకు ఇలా ఉండడమే ఇష్టం. నేను లంగా ఓణినే వేసుకుంటాను. నాకు ఇలా ఉండడమే ఇష్టం. ఇదిగో నీ ఇష్టాలు ఎవడికి కావాలి? వెళ్ళు. నేను వెళ్ళను. నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తావా? నీలాంటి తల పొగురు దాన్ని కోడలిగా నేను అస్సలు ఒప్పుకోను. ఈ సంబంధం ఇక్కడే ఇప్పుడే క్యాన్సిల్ చేసేస్తున్నాను. అది కాదమ్మా, అలా అంటే ఎలా అమ్మా? అది టైల్ గా తయారవ్వాలి, అంతే కదా? నేను చెప్తాను. కుదరదు. నా మాటకు మా వారి ఎదురు చెప్పడానికి భయపడతారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఈ పల్లెటూరు బయట నన్నే ఎదురిస్తుందా? ఆయన ఇప్పుడే ఇలా చేస్తుందంటే రేపు పెళ్ళయ్యాక ఇంకేం చేస్తుందో. నో, ఇక నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. నేను వెళ్తాను. ఆగండి వదిలి గారు, మీరు అలా వెళ్ళిపోతే ఎలా వదిలి గారు? దయచేసి పెళ్ళయ్యేదాకా ఓపిక పట్టండి. ఓకే. ఓతే ఓతే అమ్మా, ఓతే. వ్యాక్సీ నేను చెప్పినట్టు చేయాలి. నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. కాలే కదా, క్షమాపణే కదా అమ్మా. ఒక్కసారి కాదు, 10 సార్లు నేను క్షమాపణ చెప్పిస్తాను. సరేనా? నువ్వు ఇలా మొండిగా ప్రవర్తించడం ఏం బాలేదు. ఎంతో ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇంత దూరం వచ్చిన వాళ్ళతో నువ్వు ఇలాగైనా ప్రవర్తించేది? వాళ్ళ స్థాయి తగ్గించుకుని మన స్థాయి వాళ్ళతో సంబంధం కలుపుకోవాలని ఇంటికొస్తే మనం ఇచ్చే మర్యాద ఇదేనా? నేనే తప్పు చేయలేదు.